ఓం మహాగణాధిపతయే నమః. శ్రీపాదవల్లభాయ నమః. శరదిందు వికాస మందహాసాం స్ఫురదిందీవరలోచనాభిరామాం అరవింద సమాన సుందరాస్యాం అరవిందాసన సుందరీముపాసే. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. అమృత కలశం కార్యక్రమంలో భాగంగా సంధ్యావందన ప్రకరణాన్ని మనం చెప్పుకుంటూ వస్తున్నాం. గతంలో సంధ్యావందనం చేయకపోతే ప్రత్యవాయం ఏమిటో మనం తెలుసుకున్నాం. ఇప్పుడు సంధ్యావందనంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంగములు ఏమిటి, ఎలా ప్రారంభం చెయ్యాలి సంధ్యావందనం, తప్పకుండా తిలకధారణ, విభూతి ధారణ, భస్మధారణ చెయ్యాలి. భస్మధారణ చెయ్యకుండా సంధ్యావందనాదులు చేయటం అనేటువంటిది తగదు. శైవుల, వైష్ణవుల, శాక్తేయుల వారి వారి ధర్మాన్ని బట్టి ఇక్కడ సంధ్యావందనం అనేటువంటిది అందరికీ విధించబడి ఉన్నది. శైవులైనా సరే, వైష్ణవులైనా సరే, శాక్తేయులైనా సరే, గానాపత్యులైనా సరే, వారెవరైనా సరే వారు తప్పకుండా సంధ్యావందనము ఆచరించి తీరవలే. సంధ్యావందనం చేయకపోతే మిగతా ఎన్ని కర్మలు చేసినా దానికి ఫలితం అనేటువంటిది ఉండదు కాక ఉండదు అని స్పష్టంగా మన శాస్త్రాదులు చెబుతూ ఉన్నాయి. అయితే సంకల్పంతో మొదలవుతుంది సంధ్యావందనం. ఇక్కడ ప్రతి పని చేసేటప్పుడు ఒక సంకల్పం ఉన్నది. సంకల్పమూలం కామో వై యజ్ఞాః సంకల్ప సంభవాః వ్రత నియమ ధర్మాశ్చ సర్వే సంకల్పజా స్మృతాః. మనుధర్మశాస్త్రం చెప్పింది మనకు, సంకల్పం చేయందే కర్మకు అధికారం లేదు. తప్పకుండా సంకల్పం చెప్పి తీరాలే. ఎందుకంటే కోరికలన్నీ సంకల్పం నుంచి పుట్టినటువంటివే. యజ్ఞములు కానీ, వ్రతములు కానీ, నోములు కానీ, ఉపవాసాదులు కానీ, సంధ్యావందనాది ధార్మికమైనటువంటి అనుష్ఠానాదులు కావి. ఇవన్నీ కూడా సంకల్పంతోనే తప్పకుండా చెయ్యాలే. మనసా సంకల్పయతి వాచా అభిలషతి కర్మణ ఉత్పాదయతి అని ధర్మశాస్త్ర వచనం అండి. ఇక్కడ మనస్సుతో తలచటం, నోటితో పలకటం, క్రియతో ఆచరించటం, ఈ మూడు ఉంటాయండి మనం సంధ్యావందనం చేసేటప్పుడు. ఇప్పుడు మనస్సులో సంకల్పించాం, నోటితో పలుకుతున్నాం, చేత్తో క్రియ ఆచరిస్తున్నాం, ఈ మూడు మనకున్నాయి. అందుకే పెద్దలు అన్నారు, దేవీ భాగవతాది పురాణ గ్రంథాల్లో చెప్పారు, సంకల్పస్తు పురాకార్యః శ్రౌతే స్మార్తే చ కర్మణి. స్పష్టంగా చెప్పింది దేవీ భాగవతం. అన్యథా పుణ్యకార్యాని నిష్ఫలాని భవంతి. ఒకవేళ సంకల్పం చెయ్యకపోతే అవి నిరర్థకమైపోతాయి అన్నారు. శ్రౌత స్మార్త కర్మల యందు తప్పకుండా సంకల్పం చెప్పాలి. సంకల్పం అంటే ఏమిటి అంటే, ఇవాళ ఈ రోజు ఏమిటి బ్రాహ్మణుడు తెలుసుకోవాలి. పొద్దున్నే లేచి విధిగా పంచాంగం చూసే అలవాటు నేర్చుకోవాలి. ముఖ్యంగా ఇవాళ తిథి ఏమిటి, వారం ఏమిటి, నక్షత్రం ఏమిటి, యోగం ఏమిటి, కరణం ఏమిటి, ఇవన్నీ కూడా తప్పకుండా మనం చెప్పుకోవాలి ఖగోళ శాస్త్రాన్ని అనుసరించి. ఎందుకంటే వీడికి అన్ని బ్రాహ్మణుడికి తెలుసుకోవాలి. కాబట్టి దేశ కాలమాన వర్తమాన పరిస్థితులతో పాటు సంకల్పం అనేది తప్పకుండా చెప్పుకొని తీరవలే. సంకల్పంతోనే మనకు సంధ్యావందనం ప్రారంభమవుతుంది. ఇక్కడ సంకల్పం చెప్పుకునేటప్పుడు కూడా కొద్దిమంది అడిగినటువంటి ప్రశ్న ఏమిటి అంటే, గోత్రం చెప్పుకోవాలా అండి అన్నారు. ఇప్పుడు సంధ్యావందనాది ప్రక్రియల్లో గోత్రాదులు చెప్పుకోవడం లేదు. సంధ్యావందనంలో సంకల్పం చెప్పుకుంటామంటే సంకల్పం ఏది చెప్పుకుంటాం అంటే నిత్య కర్మ యొక్క సంకల్పమే చెప్పుకుంటాం. కానీ పూజలో చెప్పుకున్నట్టుగా
మమ ఉపా ఇక్కడ పూజలో చెప్పుకున్నట్టుగా ధర్మ కామార్థ చతుర్విధ పురుషార్థ ఫలసిద్ధ్యర్థం, అధిక లాభప్రాప్త్యర్థం, ధనప్రాప్త్యర్థం, ధర్మప్రాప్త్యర్థం అని ఇవన్నీ సంధ్యావందనంలో చెప్పుకోవడం లేదు. సంధ్యావందనంలో చెప్పుకోవలసినటువంటిది నిత్యకర్మ కాబట్టి ఏమిటి అంటే పరమేశ్వరముద్దిశ్య పరమేశ్వర ప్రీత్యర్థం ప్రాతకాల సంధ్యాముపాసిస్యే, అంతే. ఇది ఉపాసన అని గత భాగాల్లో మనం చెప్పుకున్నాం. ఇక్కడ ప్రాతకాల సంధ్యాం కరిష్యే కాదు, ప్రాతకాల సంధ్యాముపాసిస్యే, మాధ్యాహ్నిక సంధ్యాముపాసిస్యే, సాయంకాల సంధ్యా ఉపాసన, మాధ్యాహ్నిక సంధ్యా ఉపాసన. కాబట్టి ఇక్కడ ఉపాసన అనేటువంటిదే ప్రధానంగా సంధ్యావందనంలో కనిపిస్తూ ఉన్నది. ఇంకొక రకంగా కూడా మనం ఆలోచన చేస్తే సంధ్యావందనం అనేటువంటిది ఒక అద్భుతమైనటువంటి సంకలనం అండి. మన మహర్షులు చాలా గొప్పగా దీన్ని సంకలనం చేసి మనకు ఇచ్చారు. చాలా అద్భుతమైనటువంటి సంకలనం ఇది. దీనిలో ఎన్ని అంగాలు మనకు చెప్పబడి ఉన్నాయో, ఇంత గొప్ప సంధ్యావందనాన్ని వదిలిపెట్టి మిగతా వాటికి వెళ్ళటం అనేటువంటిది అంత శ్రేష్టమైనటువంటిది కాదు. కాబట్టి సంకల్పంతో చెప్పుకొని సంకల్పంలో జలగ్రహణం చేసి అప్సు వై వరుణః, ఇక్కడ అప్సు అంటే నీరు, నీటితో మార్జనం చేస్తాము. ఆపోహిష్టాది మంత్రముల చేత మొట్టమొదలు మార్జనం చేస్తాము. అలాగే ప్రాణాయామం కరిష్యే ప్రాణానాయమ్య, ఇక్కడ కూడా ప్రధానమైనటువంటిది ఏమిటంటే ప్రతిరోజు సంధ్యావందనం చేసేటువంటి వాడికి ప్రాణాయామం ఎలా చేయాలో తెలుస్తుంది. వీడు మరల ప్రత్యేకంగా యోగా చేయాల్సినటువంటి పని లేదు. ఇప్పుడు ఏమిటంటే చెయ్యవలసిన సంధ్యావందనం విడిచిపెట్టి గంటసేపు యోగా చేస్తాడు, కానీ లాభం లేదు. వీడు యోగా చేసినంత మాత్రాన, సంధ్యావందనం విడిచిపెట్టినంత మాత్రాన యోగా వీడిని కాపాడుతుందా అంటే కాపాడదండి. మనం చెయ్యవలసినది ఒకటి, చేస్తున్నది ఒకటి. కాబట్టి ప్రత్యేకంగా నీకు బ్రాహ్మణుడికి యోగా అనేటువంటిది ప్రత్యేకంగా లేదు. కారణం ఏంటంటే వీడు ఎన్నిసార్లు సంకల్పం చెప్తాడో అన్నిసార్లు ఓం భూః ఓం భువః ఓగుం శువః అన్నప్పుడు రేచక పూరక కుంభకాది ప్రాణాయామాలన్నీ ఇక్కడ చెప్పబడ్డాయి. మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు ప్రస్తుత కాలంలో అంటే ప్రాణాయామం కరిష్యే ప్రాణానాయమ్య అనగానే ముక్కు పట్టుకో అని చెప్తారు. ముక్కు పట్టుకోవడం ఏమిటి? ముక్కు పట్టుకో అంటే సంస్కృతంలో నాసికాం సంగృహ్య అని చెప్పేవాళ్ళే, కానీ అలా చెప్పలే. ప్రాణానాయమ్య అన్నప్పుడు ప్రాణవాయువును నియమించి. కాబట్టి సంధ్యావందనంలో చక్కగా ఎన్నెన్ని ఘడియలు మనము, ఎన్నెన్ని నిమిషములు, ఎన్నెన్ని సెకండ్లు ప్రాణాయామం చెయ్యాలో మన పెద్దలు మనకు చెప్పి ఉన్నారు. నిత్యకర్మ ప్రకాశిక వంటి గ్రంథముల్లో వీటన్నింటి మీద చాలా చక్కనైనటువంటి విషయాన్ని మన పెద్దలు చెప్పి ఉన్నారు. కాబట్టి ఒకసారి చూస్తే తెలుస్తుంది, పెద్దలను అడిగి తెలుసుకుంటే బాగుంటుంది. కాబట్టి ప్రాణాయామం అనేది సంధ్యావందనం 3 పూటలు చేసేటువంటి వాడికి శరీరం బాగుంటుంది, అనుకూలంగా ఉంటుంది, ముఖంలో తేజస్సు ఉట్టిపడుతూ ఉంటుందండి. కాబట్టి సంధ్యావందనంలో తప్పకుండా చెయ్యాలి. చేసి ఆపోహిష్టాది మంత్రముల చేత మార్జనము, ఇక్కడ మార్జనం చేసుకునేటువంటి సమయం. ఎందుకంటే ఈ మార్జనం ద్వారా నీ లోపల ఒక నెగిటివ్ ఎనర్జీ అంతా పోతూ ఉన్నది. అంటే ఇక్కడ పాప పరిహారం జరుగుతూ ఉన్నది. జలము చేత నీవు శుద్ధుడవవుతున్నావు. సంధ్యావందనాది కర్మ ఎట్లా ఉంటుంది అంటే మొట్టమొదలు ఆపోహిష్టాది మంత్రముల చేత నువ్వు మార్జనం చేసుకొని ఆ తర్వాత ప్రాతకాలంలో సూర్యశ్చ అనేటువంటి మంత్రముతో చక్కగా ప్రాతకాలంలో ఆ జలాన్ని, ఆ మంత్రం చెప్పి సూర్యశ్చ అనేటువంటి మంత్రంతో జలాన్ని చక్కగా తాగి, సూర్యుడి యొక్క మంత్రం అది, అంటే మనకు తేజస్సునిచ్చేటువంటిది మంత్రం అది. సూర్యుడు క్రోధాధిష్టాన దేవత అన్నారు. సూర్యోపాసన, ఈ సూర్యశ్చ మామన్యశ్చ అనేటువంటి మంత్రం ఉన్నదే మన కోపాన్ని తగ్గించే మంత్రం అండి ఇది. కాబట్టి ఈ మంత్రం చెప్పి చక్కగా నీరు తీసుకుంటే కోపం తగ్గిపోతుంది అని పెద్దలు చెప్పినటువంటి మాట. మధ్యాహ్న కాలంలో ఆపఃపునంతు అని చెప్తారు. ఇలా ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము అనేటువంటిది, సాయంత్రము అగ్నిశ్చ మామన్యుశ్చ అనేటువంటి మంత్రం చెబుతారు. ఇలా 3 మంత్రములతో జలప్రాశనం అనేటువంటిది చేసి దధిక్రావుణ్ణు అనేటువంటి మంత్రముల చేత చక్కగా ద్వితీయ మార్జనం చేసుకోవాలి. రెండవసారి మార్జనం చేసుకొని ఇక్కడ అఘమర్షణం అనేటువంటిది పాప పరిహార ప్రక్రియ. సంధ్యావందనంలో అఘమర్షణ స్నానం చేస్తాం. హిరణ్యవర్ణాహ అనేటువంటి మంత్రముల చేత అఘమర్షణ పాప పరిహారం చేసుకుంటాము.
ఇది అఘమర్షణ సూక్తం అనేటువంటి పేరుతో వేదంలో చక్కగా చెప్పారు. అంతే కుడి అరచేతి నీటిని పోసుకొని ఎడమ ముగ్గు దగ్గరికి తీసుకుపోయి కుడి ముక్కును కుడి చేతి బొటన వేలితో మూసివేసి ఆ నీటిలో సత్వగుణం వచ్చి చేరి ఆ సత్వగుణాన్ని మనకు ఆపాదన చేసుకొని పాప పరిహారం చేసుకునేటువంటి ఒక రకమైనటువంటి ప్రక్రియ ఇక్కడ మనం అఘమర్షణంలో కనిపిస్తున్నది. అఘమర్షణం చేసుకొని పాప విమోచన మంత్రం ఉంటుంది అక్కడ ఒకటి. అక్కడ పాప విమోచన మంత్రం ఏమిటి? ద్రుపదాదివముంచత అనేటువంటి మంత్రముతో ఆ ఉదకములు ఏమిటి? ద్రుపదం అంటే ఏమిటి అంటే బొండకొయ్య అన్నారు. ద్రుపదము అంటే వేదంలో బొండకొయ్య అంటే అపరాధము చేసినటువంటి వాడిని బొండకొయ్యకు కడతారు. అటువంటి బొండకొయ్య నుండి విడుదల చేయబడినటువంటి తర్వాత వాడు చేసిన దోషములన్నీ తొలగిపోయి అతడు పరిశుద్ధుడు అవుతాడు అని చెప్పారు. అందుచేతనే దర్భల చేత ఉత్సవనము చేయబడినటువంటి ఆజ్యము పరిశుద్ధము పవిత్రమై హోమం చేయటానికి ఎలా అర్హత వస్తుందో అలాగే ఈ ఉదకం కూడా నన్ను పాప విముక్తుణ్ణి చేయుగాక అని ఆ ఉదకాన్ని అరచేతిలో నీటిని పోసుకొని పై మంత్రమును చెబుతూ నిశ్వాసాన్ని విడిచిపెట్టి ఆ నీరు తనకు ఎడమవైపు విడిచిపెడతారు. దీన్ని ఏమంటారు అంటే పాప పరిహార పాప విమోచన మంత్రము అంటారు. ఇక ఇక్కడికి వచ్చిన తర్వాత అర్ఘ్యప్రదానం చేయటం. సంధ్యావందనంలో అతి ముఖ్యమైనటువంటి ప్రక్రియ అర్ఘ్యప్రదానం అండి. ఇంత గత భాగాల్లో మనం చెప్పుకున్నాము, సంధ్యావందనం మానివేయటం కుదరదు. ఎన్ని పనులున్నా ఎన్ని చేసినా ఒకవేళ జాతాశౌచాదులు మృతాశౌచాదులు వచ్చినప్పటికీ సంధ్యావందనం ఎంతవరకు చెయ్యాలి అన్నప్పుడు అర్ఘ్యప్రదానం వరకు చెయ్యమని మనకు శాస్త్రం చెబుతోంది. అసలు ఏమిటండి ఈ అర్ఘ్యప్రదానం అంటే మనకు పెద్దలు చెప్పారు, అర్ఘ్యప్రదానం కూడా చెయ్యకపోతే ఏమవుతుంది, సంధ్యావందనం మానేస్తే ఏమవుతుంది అంటే దీనికి మీమాంసాకారులంతా చెప్పారండి. సూర్యహత్యానువాప్నోతి అని ఒక మాట చెప్పారు. సూర్యహత్యానువాప్నోతి ఉలూకత్వమియత్తథా అని చెప్పింది శాస్త్రము. సంధ్యావందనం చెయ్యకపోతే నీకు సూర్యహత్య చేసిన పాపం వస్తుందండి. ఇంకొకటేమిటి అంటే వీడు తరువాత గుడ్లగూపై పుడతాడు అన్నది ఇక్కడ. సూర్యహత్య అనేటువంటిది మొదటిది. సంధ్యావందనం చేయకపోతే సూర్యహత్య రావడం ఏమిటండి? సంధ్యావందనం చేయకపోతే నీవు సంధ్యావందనం మానేస్తే నీవు సూర్యుణ్ణి హత్య చేసిన పాపం నీకు వస్తుంది అన్నారు. అంత పెద్ద మాట ఏమిటండి ఈ శాస్త్రంలో చెప్పింది? సంధ్యావందనానికి సూర్యహత్యకు సంబంధం ఉందా అన్నారు. అవునయ్యా ఉంది అన్నది. ఒక్క సూర్యహత్యనే కాదండి, సూర్యహత్యానువాప్నోతి ఉలూకత్వమియాత్తత, గుడ్లగూపై పుడతావు అన్నారు సంధ్యావందనం చేయకపోతే. ఇది నేను చెప్పినటువంటి మాటలు కాదు, పెద్దలు చెప్పినటువంటిది, శాస్త్రాల్లో చెప్పినటువంటి మాటలే నేను చెబుతున్నాను. ఇక్కడ సూర్యహత్యకు బ్రాహ్మణుడికి సంబంధం ఏమిటి? అంత పెద్ద మాట ఎందుకు వాడారు అంటే అర్థం చేసుకోండి. మీరు చేసేటువంటి అర్ఘ్యప్రదానానికి ఈ సూర్యుడికి సంబంధం ఉంది. దీనికే స్వాధ్యాయ బ్రాహ్మణంలో ఒక ప్రకరణమే ఉందండి. స్వాధ్యాయ బ్రాహ్మణం చక్కగా దీని మీద మనకు ఎన్ని విషయాలు చెప్పిందో. ఈ స్వాధ్యాయ బ్రాహ్మణంలో చెప్పినటువంటివే మనకు దేవీ భాగవత పురాణాల్లో కూడా చెప్పారు. దేవీ భాగవతాది పురాణ గ్రంథాల్లో చెబుతూ మందేహ దేహనాశార్థం ఉదయాస్తమయే రవి సమీహతే ద్విజోత్సృష్టం మంత్రతోయాంజలిత్రయం కాలే పవిత్రే కిం న స్యాత్ తేన దత్తం జలత్రయం కిం కిం న సవితాసూతే కాలే సమ్యక్ ఉపాసితః ఆయురారోగ్యమైశ్వర్యం పశూని చ పశూని చ మిత్రపుత్రకలత్రాని క్షేత్రాని వివిధాని చ భోగానష్టవిధాంశ్చాపి స్వర్గంచాపవర్గకం. ఇక్కడ స్వాధ్యాయ బ్రాహ్మణము దేవీ భాగవతము సరే మనకు వేదంలో చెప్పిందే పురాణాల్లో చెప్పారు కాబట్టి పురాణంలో ఉన్నటువంటి విషయం తెలుసుకోవాలి. నీ అర్ఘ్యప్రదానానికి సూర్యహత్యకు సంబంధం ఏమిటండి అంటే ఎంత పెద్ద బాధ్యత పెట్టారండి మన మహర్షులు మన మీద.
ఎంత గొప్ప శక్తి మనకిచ్చారో తెలుసా బ్రాహ్మణులందరికీ కూడా. ఇది గ్రహించట్లేదు ఎవ్వరూ కూడా. ఒకప్పుడు రాక్షసులు బ్రహ్మదేవుణ్ణి గూర్చి తపస్సు చేశారు. బ్రహ్మ ప్రత్యక్షమయ్యాడు వారికి. ఏం వరం కావాలో కోరుకోండి అన్నాడు. అప్పుడు అయ్యా మేము సూర్యుడితో యుద్ధం చేస్తాము అన్నారు. ఇదేం కోరిక అన్నారు. ఎందుకంటే సూర్యుడు వస్తేనే కదా లోకంలో కర్మకాండ ఆచరించేది. సూర్యుడితో యుద్ధం చేసి మేము సూర్యుడిని ఆపేస్తే లోకంలో కర్మకాండ తగ్గుతుంది, తత్ఫలితంగా దేవతలంతా శక్తిహీనులవుతారు అని రాక్షసుల యొక్క ఆలోచన. బ్రహ్మదేవుడు ఏమన్నారు, గొప్ప తపస్సు చేశారు కాబట్టి వరం ఇచ్చేశాడు, మీకు తథాస్తు అని వరం ఇచ్చాడు. వరం ఇచ్చిన తరువాత ఏమైపోయింది, సూర్యుడితో యుద్ధం మొదలైంది. మరి సూర్యుడితో యుద్ధం మొదలైతే సూర్యుడు యుద్ధం చేస్తూ కూర్చుంటే కర్మకాండ ఆగిపోదండి. కాబట్టి ఈ మందేహాదులనేటువంటి వారు సూర్యుడితో యుద్ధం చేస్తూ ఉంటే దీనికి మరల రెమెడీ ఏమిటి, బ్రహ్మాది దేవతలు విష్ణుదేవతలు మొదలైనటువంటి వారు ఏం చెప్పారు అంటే, లోకంలో బ్రాహ్మణులు చేసేటువంటి ఈ సంధ్యా ఉపాసనలో వీరు అర్ఘ్యప్రదానం చేసేటువంటి సమయంలో విడిచినటువంటి జలముందే, ఆ జలాన్ని చిమ్మితే, అందుకే ప్రాతకాలంలో నిలబడి అర్ఘ్యప్రదానం చేసినప్పుడు జలాన్ని చిమ్మినట్టు ఇవ్వాలి అని చెప్పారు. జలాన్ని చిమ్మడం అంటే ఆకాశంలో బాగా పైకి పోయటం కాదు, గోవు యొక్క శృంగము ఎంత ఎత్తుందో అంత ఎత్తు నుంచి విడిచినట్టుగా ఆ భావనతో అర్ఘ్యప్రదానం చెయ్యమని మనకు పెద్దలు చెప్పినటువంటి మాట. కాబట్టి వీడు బ్రాహ్మణుడు సకాలంలో చేసేటువంటి ఆ సంధ్యావందనంలో చేసేటువంటి ఆ అర్ఘ్యప్రదానం ఏదైతే ఉన్నదో ఆ అర్ఘ్యములు 3 ఉన్నాయి మనకు. ఆ 3 అర్ఘ్యముల్లో ఒకటి రాక్షసుల యొక్క శక్తిని నశింపచేసేటువంటి అర్ఘ్యం ఒకటి, రెండవది వారి వారి యొక్క వాహనములను నశింపచేసేటువంటి అర్ఘ్యము రెండవది, మూడవది వాళ్ళను నాశనం చేసేటువంటి అర్ఘ్యము మూడవది. ఈ విధంగా బ్రాహ్మణులంతా ఇలా అర్ఘ్యప్రదానాలు చేస్తే చూడండి ఎంత గొప్పమైనటువంటి మాట చెప్పారో. మంత్రతోయాంజలిత్రయం కాలే పవిత్రేణ కిం న స్యాత్ తేన దత్తం జలత్రయం. 3 సార్లు జలం ఇస్తే ఈ జలమట బ్రాహ్మణులు విడిచేటువంటి అర్ఘ్యప్రదానం చేసేటువంటి జలం ఎలా వెళ్తుంది అంటే, అత సంధ్యాయాం యద్ అపహ ప్రయుక్త తా, ఆ జలం ఏదైతే ఉన్నదో అవి వజ్రీభూత్వా అసురాన్ అపాఘ్నంతి. ఈ జలములు వజ్రంలాగా వజ్రాయుధంలాగా మారిపోయి ఆ రాక్షసులను నాశనం చేస్తాయట. కాబట్టి మందేహాదులనేటువంటి రాక్షసులను తొలగింపచేసేటువంటి శక్తిని ఈ జాతికి ఇవ్వడం జరిగిందండి. కాబట్టి బ్రాహ్మణులు చేసేటువంటి సంధ్యావందన ప్రక్రియలో ఇంత అర్థం ఉంది. కాబట్టి ప్రాతఃసంధ్యా సమయంలో తూర్పు వైపు నిలిచి దోసిలి నిండా నీరు నింపుకొని అంగుష్ట తర్జనుల విడిచిపెట్టే మిగిలిన 2 చేతుల వేళ్లను కలిపిన అంజలిని గాయత్రీ మంత్రంతో అభిమంత్రణం చేసి పైకి ఎత్తి చక్కగా ఎగరవేయాలన్నారు. అందుకే ప్రాతఃసంధ్యావందనం నిలబడి అన్నారు. ఇక్కడ గోశృంగ పరిణామంలో అంటే ఆవు కొమ్ములు ఎంత ఎత్తు ఉంటాయో అంత ఎత్తు పైకి చిమ్మాలి, పైకి చిమ్మినట్టుగా అర్ఘ్యప్రదానం చేయమని చెప్పారు. మధ్యాహ్నం నిటారుగా నిలబడి సాయంకాలం కూర్చొని అర్ఘ్యాన్ని వదిలిపెట్టాలి అన్నారు. 3 సార్లు గాయత్రీ మంత్రమును చెబుతూ 3 దోసిళ్ళ నీటిని విడిచిపెట్టడమే అర్ఘ్యప్రదానము అన్నారు. అంటే మన శరీరంలో పుట్టేటువంటి విద్యుత్తు కూడా ఈ నీటి గుండా విసర్జిస్తారు. ఇది దీనికి ఒక ప్రధానమైనటువంటి ఉద్దేశ్యము. అయితే ఇక్కడే మనం సమయాన్ని అతిక్రమించినప్పుడు ఏం చెయ్యాలి అంటే, మీ గత భాగంలో చెప్పాను మీకు, పెనాల్టీ అర్ఘ్యం ఉంది కదా, ప్రాయశ్చిత్త అర్ఘ్యం ఏదైతే ఉన్నదో కాలాతిక్రమణ ప్రాయశ్చిత్త అర్ఘ్యప్రదానం అహంకరిష్యే అని స్మృత్యాచమనం చేసి పరమేశ్వర ప్రీత్యర్థం కాలాతిక్రమణ దోష పరిహారార్థం చతుర్థార్ఘ్యప్రదానం అహంకరిష్యే అని సంకల్పం చెప్పుకొని చక్కగా అర్ఘ్యప్రదానం 4వది ఇవ్వాలి అన్నారు. కాబట్టి మనం చేసేటువంటి అర్ఘ్యమునకు సూర్యుడికి శక్తి వస్తోంది, సూర్యోదయం కావటానికి ఇది దోహదపడుతోంది ప్రాతకాలంలో. అందుకే ఇది చెయ్యకపోతే నీవు సూర్యహత్యను చేసినట్టు అవుతుంది అని చెప్పారు. అందువల్ల చెప్పినటువంటి కథ ఇది. కాబట్టి బ్రాహ్మణుడు అర్ఘ్యప్రదానం వరకైనా సంధ్యావందనం చెయ్యాలి.
అని చెప్పింది ఎందుకు? ఇగో ఇంత అర్థం ఉంది దాంట్లో. మందేహాదులనేటువంటి రాక్షసులను తప్పించేటువంటి ప్రయత్నం చేయటమే ఈ అర్ఘ్యప్రదానంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఉద్దేశ్యము. కాబట్టే అర్ఘ్యప్రదానం వరకు ఎప్పుడు చేయాలి సంధ్యావందనం అంటే, ఎవరైనా పుట్టినప్పుడు జాతాశౌచం పురుడొచ్చింది, మృతాశౌచం మైలొచ్చింది, ఈ రెండు వచ్చినప్పుడు కూడా అర్ఘ్యప్రదానం వరకు సంధ్యావందనం చేయమని చెప్పారు. ఆ పైన మంత్రానుష్ఠానాదులు లేవు. కాబట్టి అర్ఘ్యం అనేటువంటిది చాలా కీలకమైనటువంటిది. అందుకే ఇప్పుడు పెద్దలు కొన్ని చోట్ల చెప్పినటువంటిది ఏమిటంటే, సమయము లేకుండా సంధ్యావందనం మొత్తం మానివేయటం తగదు, కనీసము అర్ఘ్యప్రదానం వరకైనా సంధ్యావందనం ఆచరించండి అని పెద్దలు చెబుతూ ఉన్నారు. చేస్తే మొత్తము చేస్తే చాలా శక్తివంతం. ఎందుకంటే సంధ్యావందన మంత్రముల విషయం మనం చెప్పుకోవట్లేదు. ఎందుకంటే సంధ్యావందనము యొక్క వైశిష్ట్యమును మాత్రమే ఈ 5 భాగాల్లో చెప్పుకున్నాము. చేస్తే ఏమిటి, చేయకపోతే ఏమిటి, ఎందుకు చెయ్యాలి అనేటువంటి ఈ అంశముల మీదనే గత 5 భాగాల్లో మాట్లాడుకున్నాము. అందుకే పురాణాల్లో కూడా ఎంత అద్భుతమైనటువంటి కథలు చెప్పారండి. భారతంలో సంధ్యావందనం గురించి చెబుతూ, భారతంలో ఆదిపర్వంలో ఒక చిన్న కథ వస్తుంది. జరత్కారు అనేటువంటి మహర్షి పడుకుంటాడు. అతను పడుకుని లేచేసరికి సూర్యాస్తమయం అవుతోంది. భార్యను తిడతాడు. ఎందుకు తెలుసా? భార్యను విడిచిపెట్టేస్తాడు. ఎందుకంటే నేను నిద్రపోతూ ఉన్నా సూర్యాస్తమయం అయిపోయింది, సంధ్యావందనం ఇవాళ నా వల్ల పోయింది, సంధ్యావందనం నేను మానివేయాల్సి వచ్చింది అని ఒక పూట సంధ్యావందనం మానివేసినందుకు భార్యను విడిచిపెట్టాడండి. మహాభారతంలో కథ, జరత్కారు యొక్క కథ వస్తుంది. ఆ కథలో మనం చూడొచ్చు. అలాగే రామాయణంలో సీత అపహరణార్థమైన తరువాత కూడా రాముడు సంధ్యావందనం విడిచిపెట్టలేదు. సకాలంలో రాముడు సంధ్యావందనం చేసినట్టుగా మనకు అయోధ్యకాండ, సుందరకాండాది గ్రంథాల్లో స్పష్టంగా చూపించారు. రాముడు తన అవతారంలో సంధ్యావందనాన్ని విడిచిపెట్టలేదు. అలాగే భాగవతంలో దశమస్కందంలో మనకు శ్రీకృష్ణుడికి ఉపనయనం అయిపోయిన తర్వాత సాందీపని గురుకులానికి వెళ్ళిన తర్వాత కూడా అప్పటి నుంచి సంధ్యావందనం చేయడం మొదలుపెట్టి ఎప్పుడూ సంధ్యావందనం మానలేదు. నారదుడు శ్రీకృష్ణుని పరీక్ష చేయటానికి వచ్చినప్పుడు కూడా కృష్ణ పరమాత్ముడు సంధ్యావందనం ఆచరిస్తున్నాడు అని మనకు శ్రీమద్ భాగవతం చెబుతోంది. అలాగే అక్రూరుడి యొక్క ఘట్టంలో కూడా స్వామివారు యమునా నదిలో నిలబడి సంధ్యావందనాదులు చేసినట్టుగా భాగవతాది గ్రంథాల్లో మనకు కనిపిస్తోంది. కాబట్టి రామకృష్ణాది అవతారంలోనే భగవంతుడు సంధ్యావందనాన్ని వదిలిపెట్టలేనప్పుడు బ్రాహ్మణ జన్మ వచ్చి గొప్ప జన్మను పొంది సంధ్యావందనం వదిలిపెట్టి మిగతా ఎన్ని పారాయణములు చేసినప్పటికీ ఆ పారాయణాదులకు కానీ ఆ అనుష్ఠానాదులకు కానీ ఫలితం అనేటువంటిది ఉండదు అని చెప్పారు. కాబట్టి అర్ఘ్యప్రదానము, అలాగే గాయత్రి మంత్రానుష్ఠానము, దైవ ప్రార్థన, ఈ మూడింటితో కూడినటువంటి సంధ్యావందనాన్ని ఆచరించటం ద్వారా బ్రాహ్మణుడికి స్వధర్మ శ్రేయస్సు కలుగుతుంది. కాబట్టి ఇది తప్పకుండా ప్రతి ఒక్క ద్విజుడు ఆచరించతగినటువంటి తప్పనిసరి కర్తవ్యమైనటువంటి క్రియ. రామకృష్ణాది అవతారాల్లో భగవంతుడు ఆచరించి చూపించాడు కాబట్టి మనము తప్పకుండా ఆచరించవలే. కావున సంధ్యావందనము ఆచరించటం ద్వారా చక్కటి స్వధర్మ శ్రేయస్సును విప్రుడు పొంది విప్రో తేజోభివర్ధతే, విప్రుడి యొక్క తేజస్సు పెరుగుతుంది. సంధ్యావందనం చేసినటువంటి బ్రాహ్మణుడు ఆ తరువాత ఎన్ని కర్మలు చేసినా ఆ కర్మల యొక్క ఫలితాన్ని పొందుతాడు, అనుష్ఠానాదుల వల్ల చక్కటి బలాన్ని పొందుతాడు. కాబట్టి ఇట్టి సంధ్యావందనమును ప్రతి ఒక్కరూ కూడా ఆచరించి ఆ ముక్తా విద్రుమ హేమనీల ధవలఛాయైర్ముఖై త్రిజక్షణై యుక్తామిందు నిబద్ధరత్నమకుటాం తత్వార్థవర్ణాత్మికాం గాయత్రీం వరదాభయాంకుశకషాహ శుభ్రం కపాలం గదాం శంఖం చక్రమదారవిందయుగలం హస్తైర్వహంతీం భజే. అట్టిగా గాయత్రీ మంత్ర ప్రధాన దేవత యొక్క అనుగ్రహాన్ని పొందాలి అని, చక్కటి తేజస్సును పొందాలి అని కోరుకుంటూ సంధ్యావందన ప్రక్రియను ముగిస్తున్నాను. సర్వం శ్రీ పరమేశ్వర దివ్య చరణారవిందార్పణమస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు. ధర్మస్య విజయోస్తు, అధర్మస్య నాశోస్తు. ప్రాణిష సద్భావన అస్తు. విశ్వస్య కళ్యాణమస్తు. గోమాతా కీ జై.